అందరికీ శుభ శుభ సాయంకాలం మాస్టర్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు గ్రాండ్ మాస్టర్ మాతార్ బాబాజీ గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. రైట్, ఓకే. ఈరోజు సమగ్ర జీవన శైలికి బదులుగా మనం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుందాం. సో నిన్నటి క్లాస్కి యాక్చువల్లీ ప్రతి గురువారం రావాల్సింది, కొంత అది షెడ్యూల్లో మిస్ అయింది. ఎనీవే, కాబట్టి ఆత్మజ్ఞానం గురించి కొంత ఈరోజు సో ఆ, భిన్న శైలిలో డిఫరెంట్ కోణంలో మనం అర్థం ప్రయత్నం చేద్దాం. సో మనందరికీ ఒక స్వామీజీ గురించి ఇంతకుముందు చెప్పినా నేను. స్వామి విద్యానందగిరి ప్రకాష్, ప్రకాశానందగిరి స్వామి గారు. స్వామి విద్యా ప్రకాశానందగిరి. విద్యా ప్రకాశానందగిరి అంటే సుఖ బ్రహ్మాస్త్రం అని విని ఉంటారు మీరు, శ్రీకాళహస్తి. సో శ్రీకాళహస్తిలో స్వామి గారు, ఈ స్వాముల వారు చాలా దీర్ఘకాలం ఉన్నారు. ఆయన భగవద్గీత అనర్గళంగా బోధించేవారు. సో ఆయన చేసిన సేవ చాలా గొప్పది. అయితే ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలను, సో పత్రిసార ఎలాగైతే వాటన్నిటినీ చదివి సంగ్రహించి సంకలనం చేసి ఎన్నో బుక్స్ కూడా రాశారు. మీరందరూ కూడా ఏం చేయాలంటే సుఖ బ్రహ్మాస్త్రం అనేటువంటి దాని నంబర్ తీసుకొని, ఓకే, తక్షణమే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మొత్తం ఒక 30-40 బుక్స్ ఉంటాయి. అన్నీ తక్కువ కాస్ట్, ఎక్కువ ఉండదు. అయితే చాలా అద్భుతంగా ఉంటాయి బుక్స్ అంటూ, చాలా అద్భుతంగా ఉంటాయి. మీకు ఎంత జ్ఞానం వస్తుందంటే ఇవన్నీ కూడా చదవాలి. ఇప్పుడు ఒక్కొక్క మాస్టర్ను చదువుతున్న కొద్దీ మనలో ఆ యొక్క పరిపక్వత పెరుగుతూ వస్తుంది. ఓకే, ఎందుకు చదవాలి? ఇప్పుడు ధ్యానం అనేది అందరం చేసే ధ్యానం ఒకటే, ఆనాపానసతి ధ్యానం అందరం చేస్తాం, దాంట్లో ఏం తేడా లేదు. సో అది ఎంత లోతుకు పోయే కొద్దీ మన గురించి మనకు అర్థమవుతూ వస్తుంది. అది నిదానంగా కొద్ది కొద్దిగా మన లోపల మనం ప్రయాణం చేసే కొద్దీ మన యొక్క ఆత్మతత్వం మనకి బోధపడుతుంది. రైట్, మనమే ఆత్మ అనేది, ఇక అది వేరు ఇది వేరు అనేది ద్వంద్వత్వం లేదు. ఉన్నదంతా అద్వైతమే కదా, అంతా ఏకత్వమే అనేది అర్థం కావడానికి మనకు సమయం పడుతుంది. అయితే ఇంకో పక్క నుంచి ఇంకో మార్గం ఏదంటే ధ్యానం. అదే ధ్యాన మార్గం, జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గంలో కూడా ఎన్నో విషయాలు, మన లోపల ఉన్న ప్రశ్నలు, ఓకే, ఆ యొక్క ప్రశ్నలకి జవాబులు అద్భుతంగా దొరుకుతాయి. అందుకే ఇంత మహానుభావులు. ఎందుకంటే ఏ విషయాన్నైనా ఒక రకంగా విశదీకరించి ఒక ఉదాహరణలతో, సో చలోక్తిగా మనకు అర్థమయ్యేలా చెప్పినప్పుడు ఆ రోజుతో మనకు ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోతుంది. మనం అజ్ఞాన పొరల్లో చిక్కుకొని కొన్ని వందల జన్మలుగా మనం ఈ ప్రయాణాన్ని సాగిస్తున్నాం. ఆ వందల జన్మల్ని తగ్గించుకోవాలంటే మనలో ఉండే అజ్ఞాన పొరలను తొలగించుకోవాలి, అంతే, ఇంకేమి లేదు. ధ్యానం చేస్తే శక్తి, ధ్యానం చేస్తే ధ్యానం ద్వారా కలుగుతుంది, అది జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా ముక్తి కలుగుతుంది. అయితే ఆ జ్ఞానం కలిగేదానికి ధ్యానము మరియు మన యొక్క స్వాధ్యాయం, సజన సాంగత్యం అంతే రీతిలో హెల్ప్ చేస్తుంది. సో సార్ అందుకే ఏం చెప్పేవాళ్ళు, మీరందరూ కూడా ఒక రకంగా 3:1, 3+1+1 అంటే 3 గంటలు ధ్యానం చేయండి, 1 గంట స్వాధ్యాయం చేయండి, ఇంకో గంట సజన సాంగత్యం చేయండి చెప్పేవారు. అంటే అక్కడ అర్థం ఏంటంటే ధ్యానం ఎంత వీలైతే అది చేయండి, కానీ సజన సాంగత్యం, స్వాధ్యాయం వదలొద్దు అని చెప్పారు. ఓకే, ఎందుకంటే ఎన్నో గ్రంథాలు, ఎంతోమంది మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క లోపల నుంచి వచ్చిన జ్ఞానం, తర్వాత మనం అంటూ కూర్చొని ఇప్పుడు వేదాలు చదవలేం, తక్షణమే చదవలేం, అంటే ప్రయత్నపూర్వకంగా చదవచ్చు. అవన్నీ సంస్కృతంలో ఉంటాయి. ఎంతవరకు అర్థమవుతాయి ఒక సగటు మానవునికి? సామాన్య మానవుడు కావచ్చు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న మనందరికి కూడా కావచ్చు, అర్థం కావు.
మరి ఇక మనం తెలుసుకునే మార్గం, తరించే మార్గం ఉందా లేదా? ఈ భవసాగరాన్ని దాటే మార్గం ఉందా లేదా? ఉంది. అదే ఈ యొక్క ధ్యాన జ్ఞాన మార్గం. అంతే. దాన్ని ఆత్మ జ్ఞానం తెలుసుకోవడం అంటారు. ఓకే. సో దానిలో ప్రధానమైనటువంటి భూమిక పోషించేది స్వామి విద్యానందగిరి ప్రకాష్ విద్యా ప్రకాశానందగిరి, విద్యా ప్రకాశానందగిరి అని చెప్పి ఈ యొక్క స్వామి గారి బుక్స్. ఇవి ఖచ్చితంగా సుఖబ్రహ్మోత్సవం ఆ నంబరు కావాలంటే నేను చూసి పెడతాను. సో మీరందరూ కూడా ప్రయత్నం చేయండి. దాంట్లోనే మనం కొన్ని అంశాలు చెప్పుకుంటూ వెళ్తాం. సో మీకు కూడా అర్థమవుతాయి బాగా. ఓకే. సో ఆయన సంగ్రహించిన దాంట్లో స్వామి వివేకానంద, తర్వాత ఆయన ఎంతో మంది మహానుభావులు చదివారు. చదవడమే కాకుండా వాళ్ళు చెప్పినటువంటి వాటిని మనకు అర్థమయ్యే రీతిలో కూడా చాలా చెప్పుకుంటూ వచ్చారు. ఆయన స్పీచ్లు కూడా మీకు ఒక పర్టిక్యులర్ యూట్యూబ్ దొరుకుతుంది. అది మీరు వింటూ ఉండే కొద్దీ ఒక స్పీచ్ స్టార్ట్ చేస్తే, ఇక్కడ ఎవరికైనా ఉండొచ్చు పరిచయం ఆయన. సో ఆయన ఏదైనా ఒక స్పీచ్ స్టార్ట్ చేస్తే అది ఎండ్ అయ్యేంత వరకు మీరు ఆపలేరు. అలా ఉంటుంది. ఆ స్పీచ్ ఎండ్ అయ్యేంత వరకు మీరు అలానే వింటూనే ఉంటారు. అది దాని అంటే ఆయన మాట్లాడే తీరు అలా ఉంటుంది అనమాట. ఓకే. విద్యా ప్రకాశానంద గిరి. రైట్. సో ఈరోజు స్వామి వివేకానంద చెప్పినటువంటిది ఏంటంటే, అంటే ఆయన దేవుడు అనగా ఎవరు అనే దానికి స్వామి వివేకానంద ఏం చెప్పారు, మహాత్మా గాంధీ ఏం చెప్పారు, సీమ రామకృష్ణ పరమహంస ఏం చెప్పారు, చివరగా ప్రకాశానంద విద్యా ప్రకాశానంద గిరి గారు ఆయన ఆయన యొక్క తత్వ స్వరం ఏంటి అనేది కూడా మనం కొంత తెలుసుకుందాం. సో వివేకానంద స్వామి ఏం చెప్పారంటే, విశ్వమంతా కూడా, సో ఎప్పుడు కూడా విశ్వమంతా కూడా ఏమవుతుందంటే ఎప్పుడు కూడా అది పరిణామం చెందుతూనే ఉంటుంది. అంటే అర్థం ఏంటి? అది చేంజ్ అవుతూనే ఉంటుంది. మాస్ చేంజ్ అంటాం. విశ్వం ఎప్పుడు కూడా అలానే స్థిరంగా ఉండిపోదు. మీరు చూసే ఉంటారు, చెట్లు పెరుగుతున్నాయి, మనుషులు పెరుగుతున్నారు, మళ్ళీ అంతరిస్తున్నారు కదా. బిల్డింగులు వస్తున్నాయి, కొంతకాలం తర్వాత అక్కడ ఆ బిల్డింగులు పడిపోయి ఉంటాయి, అక్కడ ఏముండదు. అవునా? సో ఎలా చూడండి, ఎంత ఒక అంటే విశ్వమంతా కూడా పరిణామశీలమై ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడు పరిణామం చెందుతూనే ఉంటుంది అది. కానీ ఎప్పుడు ఏమాత్రం కూడా పరిణితి చెందకుండా ఒకే ఒకటి ఉంటుంది. అదే దాన్నే మనం పరమాత్ముడు, దాన్నే మనం దేవుడు అంటాం. అర్థమైందా? అది మనకు వివేకానంద గారు వివేకానందులు చెప్తున్నారు. అదేవిధంగా ఎవరి నుండి అయితే సమస్త కోటి జీవరాశులు ఉద్భవిస్తున్నాయో మరియు తిరిగి లయం చెందుతున్నాయో, ఓకే, దాన్నే మనం దేవుడు అంటాం, పరమాత్ముడు అంటాం. అవునా కదా? సో ఎన్నో జీవరాశులు, 84 లక్షల జీవరాశులు ఉద్భవిస్తున్నాయి. అవి మళ్ళీ అంటే పుట్టుక, మళ్ళీ గిట్టుట. అది గిట్టుట వలన అంటే మళ్ళీ లయం అయిపోతాయి. సో మళ్ళీ ఆ శక్తిలో కలిసిపోతాయి. దానికి రూపం ఉండదు, ఆ రూపం నాశనం అవుతుంది అంతే. కానీ శక్తి మాత్రం నాశనం కాదు. శక్తి ఒకటే, ఎప్పటికీ ఉంటుంది, ఎల్లవేళలా ఉంటుంది. అది ఒకే రూపంలో ఉంటుంది. అది ఎట్టి పరిస్థితుల్లో దానికి తగ్గడం అంటూ ఉండదు. ఓకే. తగ్గుట అనేది లేదు. అదే ఆ పరమాత్మ తత్వం. నెక్స్ట్, పరిపూర్ణ స్వతంత్రత కలిగినటువంటి వాడు ఆ పరమాత్ముడు. ఈ ప్రకృతికి అధిపతి అయి ఉన్నాడు. అవును కదా? ఈ ప్రకృతికి అధిపతి అయి మహాశక్తివంతున్నటువంటి వాడు ఆ పరమాత్ముడు, ఆ దేవుడు అని మనం చెప్పవచ్చు అని వివేకానంద చెప్తున్నారు. ఓకే. తర్వాత మహాత్మా గాంధీజీ ఎలా చెప్తారో చూడండి. సో నా చుట్టూ ఉన్న ప్రపంచంలోని సర్వ చరాచర వస్తువు అంటే వస్తువులు పుట్టుట మరియు లయించుట కదా, ఇవన్నీ చెందుతున్నా కానీ ఎట్టి పరిణామం చెందకుండా చైతన్య శక్తి ఏదైతే ఉంటుందో అదే దేవుడు. ఓకే. సో కాబట్టి నెక్స్ట్, భగవంతుని యందు నాకు పూర్ణ విశ్వాసం కలదు అని చెప్పేది. నా జీవితంలో అనేక కష్ట సమయంలో కూడా దేవుడు నన్ను రక్షించాడు. భోజనం చేయుట, నీరు తాగుట, కూర్చోవడము మొదలము, ఇట్లాంటి ఏవైనా కానీ, ఓకే, మనకు ఎంత అవసరం ఉంటుందో, అంటే
మనం కూర్చోవడం అయినా కానీ, భోజనం చేయడమైనా, నీళ్లు తాగడమైనా అందరికీ అవసరమే. అలాగనే ఆయన చెప్పింది ఒక్కొక్క స్థాయిలో ఉన్న వాళ్ళకి పూజ, ప్రార్థన మరియు ధ్యానం, అత్యున్నత స్థితిలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా అవసరమే. ఓకే. ఇది అంధవిశ్వాసం కాదు. ఇది సంపూర్ణమైన సత్యము. ఇది నా స్వ అనుభవము అని చెప్తున్నారు. చూసారా ఎంత బాగుందో? సో ఇలాగా ఇలాంటి విషయాలు మనం తెలుసుకునే కొద్దీ మనలో ఆ అజ్ఞానం అనేటువంటిది పోయి తొలగిపోతూ ఉంటుంది. ఆ జ్ఞాన వీచికలు, ఆ యొక్క జ్యోతి మనలో వెలుగుతూ ఉంటుంది అనమాట. అందుకోసమే తెలుసుకోవాలి. తర్వాత రామకృష్ణ పరమహంస ఇలా చెప్పారు చూడండి. అలలు అంటే సముద్రంలో అలలకు ఆధారం సముద్రం. అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి కదా. సో ఒక అల వస్తుంది వేగంగా, ఒడ్డుకు వస్తుంది, అది సమిచిపోతుంది, మళ్ళీ ఇంకొక అల స్టార్ట్ అవుతుంది. అలాగా జీవులు కూడా అంతే. 84 లక్షల జీవరాశులు కూడా అలా వస్తూ ఉంటాయి, అవి సమిసిపోయి మళ్ళా తిరిగి ఆ యొక్క పరమాత్మలో లీనమవుతూ ఉంటాయి. అది ఆ వచ్చిపోయేటువంటివి అది శాశ్వతం కాదు. కానీ సముద్రం అనేది ఒకటి ఉందే, అది ఎప్పుడు శాశ్వతంగా అలానే ఉంటుంది. అది తగ్గదు, పెరగదు. చూసారా? అది తగ్గదు, అది పెరగదు. సో అదేవిధంగా ఈ యొక్క ప్రపంచానికి, అంటే ఈ ప్రపంచానికి మొత్తానికి ఆధారమైనటువంటిది ఆ అనంత చిదాకాశమే, అనంత ఆ దివ్యాత్మయే ఆ దేవుడు అని చెప్తారు. మరి మనకు కూడా అంతే కదా. అలల రూపంలోనే అలలు ఎట్లయితే వస్తూ పోతూ ఉంటాయో వాటికి జన్మస్థానం సముద్రం అయింటే, మన 84 లక్షల జీవరాశులు కూడా మానవుడు సహా, మానవుతో కలిపి, సో ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా పుట్టుట గిట్టుట జరుగుతుంటది. అలా వస్తాం. సో ఆ జీవిత ప్రయాణాన్ని కొనసాగించి మళ్ళా అలా మాయమవుతూ ఉంటాం. స్థిరంగా ఉన్నాం. అయితే ఒక్కటి మాత్రం ఆ చైతన్య శక్తి మాత్రం ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. దాన్నే మనం దేవుడు అంటాం. ఓకే. సో పేరు ఏదైనా కావచ్చు. ఆ తత్వం అంటే ఆ యొక్క చైతన్యం. ఆ చైతన్యమే ఈ సృష్టికి మూల కారణము. ఈ సృష్టి అంటే కనిపించే లోకాలు, కనిపించని లోకాలు. అర్థమైందా? 90% కనిపించదు. ఒక పర్సెంట్ మాత్రం కనిపిస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి మనం. ఈ భూలోకం అంటే మనకు కనిపిస్తుంది, అది 1%. బహుశా మీరు టెలిస్కోప్ పెట్టి చూస్తే దూరంగా ఉన్న కొన్ని కనిపిస్తాయి నక్షత్రాలు, లేకుంటే అవి కూడా కనిపించవు. మరి కనిపించని జగత్ ఎంత ఉంది? కనిపించినటువంటి ఆ విశ్వం ఎంత? కనిపించే విశ్వం ఎంత? కనిపించేది 90% ఉంటే కనిపించేది ఒక 10% మాత్రమే ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు చెప్పిన ఒక తత్వస్వరం. ఆయన ఏం చెప్తారంటే, పుణ్యముచే సుఖము కలదు, పుణ్యముచే సుఖము అనుభవించదము కదా, పాపంచే దుఃఖం అనుభవించదము, జ్ఞానంచే జ్ఞానం ద్వారా మోక్షం అనుభవించదము అని చెప్తారు. చూడండి, మనం ఎంత పుణ్యం చేస్తామో సుఖం వస్తుంది. సుఖం అనేది అదొక అల్ప వ్యవధిలో, అంటే అల్ప సమయంలో ఉన్నటువంటి ఒక కంఫర్ట్ అంతే, అది సౌకర్యం. అదేం అలానే ఉండిపోదు సుఖం అనేది. అందుకే పుణ్యం చేసినా పాపం చేసినా రెండు కూడా కరుగుతూనే ఉంటాయి. పుణ్యం చేసినా ఆరోపించాల్సిందే, పాపం చేసినా అనుభవించాల్సిందే. బట్ ఏది అలానే ఉండిపోదు. మనం పుణ్యం చేసినంత మాత్రాన అన్ని మంచివే జరుగుతాయని ఏమి లేదు. అది కొంతకాలం అంతే కదా. మనం ఇంకొక లోకానికి పోయినా, ఈ లోకంలో అయినా అంతా కూడా ఇది వర్తిస్తుంది. మనం చేసుకున్న పుణ్యం ద్వారా ఇతర లోకాల్లో కూడా కొంత మంచి సౌకర్యం లభిస్తుంది. మంచి స్నేహితులు ఉంటారు, మంచి ఆత్మ సహచరులు ఉంటారు, అన్నీ మనకు లభిస్తాయి. ఎందుకంటే పుణ్యం చేశాం కాబట్టి ఆయా లోకాలకు పోతాం. అక్కడ ఉన్నటువంటి మన సహచర్యులు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరితో మనం హాయిగా మన సమయాన్ని గడుపుతాం. భూలోకంకి వస్తే కూడా మీరు చేసిన పుణ్యం వలన ఇంతకుముందు జన్మలో కానీ, ఇంతకుముందు జన్మల్లో చేసినట్టు ఆ పుణ్యం అనేది ఈ భూలోకంకి వచ్చాక కూడా అది కొంత మీకు సౌకర్యాన్ని ఇస్తుంది. అయితే అది పర్మనెంట్ కాదు.
అలాగే పాపం చేస్తే కూడా దానికి తగినటువంటి దుఃఖం మనం అనుభవిస్తూ ఉంటాం. అది కూడా పర్మనెంట్ కాదు. దుఃఖం అనేది కూడా ఎప్పుడూ ఉండదు. అది కరిగిపోతుంది, ఇది కరిగిపోతుంది. కాబట్టి పుణ్య పాపాల మీద ఆధారపడి మనం మోక్షాన్ని పొందలేము. ఈ పుణ్యానికి పాపానికి రెండింటికి అతీతంగా మనం ప్రయాణం చేయాలి. అదే జ్ఞాన మార్గము. దానికి జ్ఞానం కావాలి, స్వాధ్యాయం కావాలి, సత్య సంగత్యం కావాలి. మూడి ద్వారా లభించేదే నిజమైన జ్ఞానము. ఆ జ్ఞాన మార్గం అనేది ఉంచండి. దాన్ని పట్టుకుంటే మనకు లభించేది ఇటు పాపం కాదు, ఇటు పుణ్యము లేదు, ఇటు సుఖము కాదు, అటు దుఃఖము కాదు. మనకు లభించేది శాశ్వత ఆనందాన్ని పొందే ఆ ఒక మార్గమే, అదే మోక్షము. కాబట్టి ఇది మనం ఈ విధంగా మన ప్రయత్నం ఉండాలి. ఆ శాశ్వత ఆనందాన్ని పొందేటువంటి ఒకే ఒక ఏకైక మార్గం ఏదయ్యా అంటే జ్ఞాన మార్గము. అందుకే చెప్పారు కదా, ధ్యానం నుంచి జ్ఞానం, జ్ఞానం నుంచి ముక్తి అని చెప్పారు. జ్ఞానం అనేది ధ్యానమైన, సజన సాంగత్యమైన, స్వాధ్యాయమైన మూడింటి నుంచి వచ్చేదే జ్ఞానం. ఆ జ్ఞానం అనేటువంటిది, జ్ఞానము అంటే అక్కడ మళ్ళీ ఒకటి ఇంపార్టెంట్ విషయం. ఏదయ్యా అసలైన జ్ఞానము అంటే నేను ఎవరు అని తెలుసుకునేదే అసలైన జ్ఞానము. నేను ఎవరు? ఈ దేహమా? ఈ జడమైన దేహమా? జడమైన ఈ మనస్సా? ఈ దేహము కాదు, ఈ మనస్సు కాదు, ఆ బుద్ధి కాదు. ఓకే, నేను ఆ చైతన్య, ఆ చైతన్యాన్నే, ఆ చైతన్యమే నేను అనే తెలుసుకునేటువంటిది అదే నిజమైన జ్ఞానము, అసలైన జ్ఞానము అని మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఆ విధంగా మిత్రులారా, సో కాబట్టి ఈ యొక్క ఈ మొత్తం విశ్వాన్ని మనం చూస్తే, ఈ విశ్వాన్ని నడిపేటువంటిది ఒక యూనివర్సల్ గవర్నమెంట్. అంటే దాన్నే విశ్వ ప్రభుత్వం అని చెప్తాం కదా. సో ఎలాగైతే ఈ భూమి మీద మనం బాగా గమనిస్తే మనందరికి తెలిసిందే, ఒక చిన్న ఒక మున్సిపాలిటీ అక్కడ నడచాలంటే కూడా అక్కడ ఒక మున్సిపాలిటీ కౌన్సిలర్సు, దానిపైన చైర్మన్ అన్నీ ఉంటాయి. అలాగా ఒక ప్రభుత్వం నడచాలంటే కూడా చీఫ్ మినిస్టర్ నుంచి ఎన్నో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా. వాళ్ళ కింద మళ్ళీ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యేస్ ఉంటారు. దాని కింద మళ్ళీ పంచాయతీలో ఇన్ని ఉండగా మన విశ్వ ప్రభుత్వం నడచాలంటే కూడా అదే విధంగా ఒక వ్యవస్థ ఉండే తీరుతుంది. లేనిది ఏది నడచదు. అది తథ్యము, సత్యము. అర్థమైందా? సో దానికి ఈ విశ్వ ప్రభుత్వంలో కొన్ని పాత్రలు మీకు చెప్తాను. సో ఆ పాత్రలు ఎలా ఉంటాయంటే, సో మనము ఎలాగైతే మనకు ఈ యొక్క మన దేశానికి కావచ్చు, ఇంకో దేశానికి కావచ్చు, ప్రెసిడెంట్ అంటే అది అత్యున్నత స్థానం కదా. అలాగా కొన్ని దేశాల ప్రెసిడెంట్ మరియు అంటే డెమోక్రసీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎలా ఉంటుంది, ప్రెసిడెంట్ ఉంటుంది, ఇంకోటి ప్రైమ్ మినిస్టర్ కూడా ఉంటుంది కదా. సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ అత్యున్నత స్థానానికి మనం ఏం చెప్తామంటే అధ్యక్షుడుగా పరమాత్మనే చెప్పుకోవాలి. స్టాప్ పొజిషన్ కదా. ఆ కింద నడిపేటప్పుడు ఎలా ఉంటుందంటే అధ్యక్షుడు మనం పరమాత్మను చెప్పుకుంటే, ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఈ మొత్తం విశ్వానికి మనం చెప్పుకోగలిగేది ఎవరంటే అదే ప్రధాని అంటాం కదా, అది ఈశ్వరుడు. ఇవి పాత్రలు మాత్రమే. అయితే ఇదంతా కూడా శక్తిమయమే, మొత్తం శక్తినే. అయితే మనకు అర్థమయ్యే రీతిలో పురాణాలు మనకు చెప్పినటువంటి ఒక ఒక శైలిలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కొంత మనకి ఇది అవగాహన కలగాలి అని చెప్పేసి విశ్వ ప్రభుత్వం గురించి. నెక్స్ట్, ప్లానింగ్ మినిస్టర్ అంటే ప్లానింగ్ మంత్రి అని ఉంటారు కదా, ఆయన బ్రహ్మనే కదా మొత్తం అంతా. ఈ యొక్క సకల చరాచర ఈ జీవులన్నిటినీ వాటికి ఇచ్చేటువంటిది, అంటే ఆ జన్మను అంటే ఆ ప్లాన్ చేస్తూ ఉంటారు ఎక్కడ. సో ఏ విధంగా ఈ సృష్టి నడచాలనేది ఒక బ్రహ్మ ప్లాన్ చేస్తారు. అది ప్లానింగ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ ఎవరు? సో అంటే హోమ్ మినిస్టర్ అంటే మనకు తెలుసు, మన దేశంలో ఈ యొక్క ఆంతరిక వ్యవహారాలు అన్ని చూసుకోవడానికి అది ఇంద్రుడు. చూడండి. ఓకే, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైనా తీసుకుంటే ఆర్థిక మంత్రి అంటే కుబేరుడు. అదేవిధంగా
ఫుడ్ మినిస్టర్ అంటే ఆహార శాఖ మంత్రి అని చెప్తాం కదా, వరుణుడు. నెక్స్ట్ లా మినిస్టర్గా తీసుకుంటే న్యాయశాఖ మంత్రి అంటే యముడు. నెక్స్ట్ హెల్త్ మినిస్టర్గా ఆరోగ్య శాఖ మంత్రి అంటే వాయుదేవుడు. చూసారా? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైనా తీసుకుంటే విద్యాశాఖ మంత్రి ఎవరంటే సరస్వతి. రేడియో అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఎవరు అని తీసుకుంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది, ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటుంది. సో అది ఎవరంటే సమాచార శాఖ మంత్రి నారదుడు. అవునా? సమాచారాన్ని అన్ని లోకాలకు చేరవేస్తూ ఉంటారు అనమాట ఎప్పటికప్పుడు. సో ఈ విధంగా, సో ఇది ఒక విశ్వ ప్రభుత్వం గురించి మీకు కొన్ని పాత్రల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసింది. జస్ట్ ఊరికే అంటే ఒక ఆ విశ్వ అంటే మనకున్న ఇక్కడ ప్రభుత్వాలు ఎలా నడుస్తూ ఉంటాయో విశ్వ ప్రభుత్వం కూడా అలా నడుస్తూనే ఉంటుంది. ఓకే. సో ఇది ఒక జస్ట్ మనకు అర్థం అర్థం కావడానికి చెప్పినటువంటి విషయం. ఇలాగా మనం ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటామో మిత్రులారా, సో మనకి ఈ మనస్తత్వ శాస్త్రం అనేటువంటిది శ్రీ విద్యా ప్రకాశానందగిరి గారు చాలా అద్భుతంగా చెప్తూ వచ్చారు. ఎన్నో ఇలాంటి ఉదాహరణలతో ఆయన వివరంగా చెప్తూ వచ్చారు. సో మనస్తత్వ ఈ శాస్త్రంలో, ఈ తత్వశాస్త్రంలో అనేక తత్వాలు ఆయన బోధించారు. చూడండి, సంసార కూపమున దిక్కు తోచకయుండి విలపించు టేలకో మనసా, గురుపాదములు బట్టి తత్వంబు తెలుసుకొని తప్పించుకోయి మనసా. అంటే ఈ పద్యాల రూపంలో కూడా చెప్పారు ఆయన చాలా విషయాలు. మళ్ళా చూద్దాం. సంసార కూపమున దిక్కు తోచకయుండి విలపించుటేలకో మనసా, గురుపాదములు బట్టి తత్వంబు తెలుసుకొని తప్పించుకోయి మనసా. సరే, ఎంత అద్భుతంగా. అంటే ఒక ప్రయాణికుడు ఒక అరణ్య మార్గంలో పోతున్నాడు. చీకటి పడింది. కారు చీకట్లు అన్ని పక్కల నుంచి కమ్ముకున్నాయి. అతనికి దారి తెలియకుండా ఉంది ముందుకు ఎలా సాగిపోవాలనేది. ఆ త్రోవలో పోతూ పోతూ కాలు జారి హఠాత్తుగా ఒక పాడు ఆ నూతిలో పడిపోతాడు. అంటే ఇంకా బావి పక్కనే ఉంటే బావిలో పడిపోతాడు. ఇక అతని అవస్థ ఇక దేవుడికి ఎరక. అవునా కదా? ఆల్రెడీ కటిక చీకటి, పోతూ పోతూ ఆ నూతిలో పడిపోతాడు. అంటే పక్కన్న బావిలో పడిపోతాడు. ఇంక ఎలా ఉంటుందో చూడండి. ఆ పాడు నూతిలో ఇంక ఎన్ని రకాల బాధలు అనుభవిస్తూ ఉంటాడో మనం చెప్పనక్కర్లేదు. సరిగా ఇదే ప్రతి జీవి యొక్క పరిస్థితి ఈ భూమి మీద. అర్థమైందా? అనాది కాలం నుండి ఈ సంసార ఈ సంసార అరణ్యంలో మనం పరిభ్రమిస్తూనే ఉన్నాం. అవునా కదా? ఈ అజ్ఞానం అటువంటి ఆ కూపంలో పడి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ చావు పుట్టుకలు, వార్తక బాధలు, రోగాలు ఇవన్నీ అనుభవిస్తూ ఈ సంసార భారంచే మనం కుంగిపోతూ ఉంటాం. దిననిత్యం జరిగేది అదే మన మానవ జీవితంలో. ఈ బాధల్ని తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. అదేంటంటే సద్గురు సాన్నిధ్యము. అంటే ఇలాంటి శ్వాసనే గురువు కదా. ఆ ఆత్మజ్ఞానమే మనకు సరైన దారి, మోక్షానికి దారి. ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోవడమే మనకు ఉండేటువంటి ఒకే ఒక దారి, ఏకైక దారి. అనుభవజ్ఞటువంటి గురువు దగ్గరికి వెళ్ళి వారిని హృదయపూర్వకంగా సేవించి వారి ద్వారా ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. అంతే మనం చేయాల్సింది. అది మనకు పత్రిసారి చేశారు అద్భుతంగా. కాబట్టి మనకు అలాంటి లోటు కనిపించట్లేదు. అయితే దాన్ని ఎంతవరకు పరిపాలిస్తామనేది అది మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సత్యవస్తు పరిజ్ఞానాన్ని, సో తానెవరో, జగత్తేమిటో, తన గమ్యస్థానం ఏంటో ఇవన్నీ తెలుసుకోవాలి. ఓకే, తెలుసుకొని ఓకే వారు బోధించిన ప్రకారంగా లక్ష్య ప్రాప్తి కోసం మనం కృషి చేయాలి. ఇదే మనం చేయాల్సినటువంటి పని. కాబట్టి తన స్వరూపము ఆత్మయే అని గ్రహించి అట్టి ఆత్మస్థితిలో ఏం చేయాలంటే అట్టి ఆత్మస్థితిలో ఎప్పుడూ ఉండడానికి తీవ్ర ప్రయత్నము చేస్తూ ఉండాలి.
సంసార బాధలన్నీ తప్పించుకోవాలంటే ఇది ఒకటే మార్గము. అర్థమైందా? సో కాబట్టి మనం దీన్ని తెలుసుకొని దీన్ని ఆచరించాలి. కాబట్టి ఆయన ఏం చెప్తానంటే, కావున ఓ మనస్స, ఇక నీవు దిగులు పొందాల్సిన అవసరం లేదు. నీ బాధలన్నిటికీ సంజీవని ఔషధం ఒకటే ఒకటి, అదే ఆత్మజ్ఞానము అని చెప్పారు. ఈ పద్యం ద్వారా మనకు చెప్పింది అది. ఓకే, నెక్స్ట్ ఇంకొక పద్యం చెప్తా. ఎన్ని జన్మల నుండి బంధంబు తొలగక దుఃఖించుచున్నావు మనసా, నరజన్మ ముందున జ్ఞానంబు ఆర్జించి తాపంబు బాపుకో మనసా. చూడండి ఎలా ఉంది అంటే, ఎన్నో అంటే అనాది కాలం నుండి ఈ జీవుడు ఈ సంసారమైన క్షేత్రంలో తిరుగుతూనే ఉన్నాడు. ఎన్నో జన్మలు అనుభవించి తిరుగుతూనే ఉన్నాడు. అవునా కదా? 84 లక్షల జీవరాశులు అంటే అన్ని జన్మలు, ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ తీసుకొని, ఓకే, పదే పదే ఈ సుడిగుండంలో ఆ సుడిగుండంలో పడితే ఎలాగైతే కాలచక్రంలో గిరగిర తిరుగుతుంటాం చూడండి, అది మనం చేస్తుంది. ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ వస్తూనే ఉంటది. ఈ జన్మలన్నింటిలో కూడా మానవ జన్మ మహోన్నతమైందని మనందరికీ తెలుసు. ఎన్నో జన్మల తర్వాత మనకి లభించినటువంటి ఒక మహోన్నతమైన అవకాశం. కాబట్టి ఆ దాన్ని వివేకంతో కూడిన ఈ జన్మను అంతం చేసుకోగలిగిన జన్మ ఇది. అంటే అన్ని జన్మలకు, అంటే నెక్స్ట్ పుట్టుకనే లేకుండా చేసుకోగలిగేటువంటిది ఒకే ఒక అవకాశం మానవ జన్మ. ఏ జీవికి లేదు ఈ అవకాశం. ఏ జీవికి, మాధవుడికి అంటే ఆ దేవుడికి అని చెప్పొచ్చు, పరమాత్మకు అని చెప్పొచ్చు, పరమాత్మకు దగ్గరగా పోయే అవకాశం ఎవరికి అని చెప్పు, ఏ జీవికి లేదు, ఒక మానవునికి తప్ప. ఇది మనం తెలుసుకొని మనము ఆ విధంగా నడుచుకోవాలి, ఆచరించాలి. ఓకే, కాబట్టి జనన మరణాల నుంచి శాశ్వతంగా తప్పించుకోగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటిది ఒక మానవ జన్మ మాత్రమే. ఓకే, సో ఇది ఎంతో సుకృతం చేసి ఉంటే గాని ఇట్లాంటి దుర్ల ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మ మనకు లభించదు. అవునా కదా? ఎంతో పుణ్య ఫలం ఉంటే తప్ప మనకి ఇది సిద్ధించదు అని చెప్తారు. అందుకే మానవ జన్మ శ్రేష్టమైనటువంటిది అని చెప్తూ ఉంటాం. కాబట్టి ఇంతటి మహోత్కృష్టమైనటువంటి ఈ మానవ జన్మ ఏర్పడినప్పుడు ఈ యొక్క వివేకవంతమైనటువంటి మనము ఎలాంటి మీనమేషాలు లెక్క పెట్టకుండా వెంటనే గురు సాన్నిధ్యం పొంది ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. శాస్త్రాలను చక్కగా అధ్యయనం చేసుకోవాలి. ఉపనిషత్తులు, వేదాలు, ఈ భారత రామాయణాలు, అనుభోగులచే రాయబడినటువంటి ఇతర అనేక గ్రంథాలు, శాస్త్రాలు తెలుసుకోవాలి. అదే మనం ఈ వేదికలో మహాతర ఫౌండేషన్, మహాతర టీవీలో మనం తెలుసుకుంటూనే ఉంటాం. వాటి సారాన్ని గ్రహించి, ఓకే, ఈ యమ నియమ సాధనలు కూడా చక్కగా ఆచరించుకొని మన స్వస్వరూపాన్ని బాగా దాన్ని గుర్తించాలి, తెలుసుకోవాలి. సో ఇట్లాంటి దాంట్లో అమలు చేయడానికి ఎలాంటి అలక్ష్యము వహించకూడదు. అప్పుడే మనము జీవుడు మోక్షముకి దగ్గర అవుతాడు. ఓకే, సో మన జీవితంలో మనం పరమానందాన్ని అనుభవిస్తాము. కాబట్టి ఓ మనస్స, ఇక దిగులు పడొద్దు. ఈ మహోన్నత నరజన్మను సార్థంగా చేసుకున్నటువంటి ఆ ఆత్మ జ్ఞానాన్ని సంపాదించు. నీ పుట్టిల్లు అయినటువంటి ఆత్మను ఆత్మను చేరుకొని సుఖించు. అయిందా? సో మన పుట్టిల్లు ఏదు అంటే, మన పుట్టిల్లు వచ్చేసి మన యొక్క ఆత్మనే. అర్థమైందా? ఆ విధంగా నెక్స్ట్, కోటికిని పడిగెత్తే కొండంత ధనమును కూడబెట్టిన నేమి మనసా, దాన ధర్మము లేక దాచిన సొమ్మంతా పరుల పాలైపోవు మనసా అని చెప్తున్నా. చూసారా? కోటికిని పడిగెత్తే కొండంత ధనమును కూడబెట్టిన నేమి మనసా, దాన ధర్మములు లేక దాచిన సొమ్మంత పరుల పాలైపోవు మనసా. అంటే
ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాం. ఎంతోమంది తన ధనాన్ని దాచుకుంటూ కదా, సంపదలను చూసి ఆ యొక్క వైభవాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు. అదేదో ఘనకార్యం సాధించినట్టు ఉప్పొంగిపోతూ ఉంటారు. కానీ ఆ ధనం ద్వారా పుణ్యాన్ని సంపాదించితే మాత్రమే ఆ ధనానికి సార్థకత ఉంది. లేకపోతే ఆ ధనం నీది కాదు. ఆ ధనం ద్వారా ఏమైనా కొంత పుణ్యాన్ని సంపాదిస్తే ఆ పుణ్యం మాత్రమే, ఆ పుణ్యము తర్వాత ఆ జ్ఞానము, ఈ రెండు మాత్రం నీ వెంట వస్తాయి. ఇక మిగతా ఏవి నీ వెంట రావు. ఎంత ధనం ఉంటే ఏం లాభం? చివరి వరకు ఆ ధనం మన దగ్గరే ఉందని అనుకుంటూ ఉంటాం, భావిస్తుంటాం, భ్రమిస్తుంటాం. చివరికి పోతూ పోతూ ఆ ధనాన్ని ఇక్కడ వదిలేసి వెళ్తాం. సో దాంతో ఏమైనా నువ్వు పుణ్యకార్యాలు చేసి ఉంటే, నువ్వు ఈ అంటే ఈ బొందిలో ఉన్నప్పుడే ఏదో కొంత పుణ్యకార్యం చేసి పుణ్యాన్ని సంపాదించుకుంటే అది మాత్రమే నీతో పాటు వస్తుంది. కాబట్టి ప్రాపంచిక ధనం అంత్యకాలంలో జీవుని వెంట పోదు, అది ఇక్కడే నిలిచిపోతుంది. జీవుని వెంట పోయేది పుణ్యం అనేటువంటి ధనం, పుణ్యము అనేటువంటి ఆ ధనం మాత్రమే. జీవుడు ఏ లోకానికి పోయినా ఆ పుణ్యము సంపద ఉంది కదా, అతని వెంట అతన్ని కాపాడుతుంది, అతనికి సుఖాన్ని కలిగిస్తుంది. సో కాబట్టి విఘ్నులు అయినటువంటి వారు, ఆ వివేకాన్ని పొందినటువంటి వారు స్వార్థపరులు కాకుండా, ధనాన్ని కూడబెట్టుకోకుండా దాన ధర్మం చేస్తూ ఉండాలి. ధనాన్ని ధన రూపంగా నిల్వ చేసుకోకుండా దానికంటే ఆ ధనంతో సత్కర్మలు ఏమైనా చేసి దానం చేసి అన్నార్థులకు అన్నం ఇచ్చి బీదవారిని పోషించి తన సంపదను సార్థకం చేసుకోవాలి. అట్లా చేయకపోతే వృధాగా ఉంచుకొని ఆ సొత్తు ఏ దొంగల పాలో దొరల పాలో అగ్నిపాలో అవుతుంది, అది వ్యర్థమైపోతుంది. కనుక వివేకవంతులైనటువంటి మనము ధనమును సంపాదించినప్పటికీ పరోపకారం ద్వారా దాన్ని సార్థకం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి అని చెప్తున్నారు ఈ పద్యంలో. కావున ఓ మనస్స, ప్రాపంచిక ధనం నీవు సంపాదించినా దాని తృప్తి పొందక ఆధ్యాత్మిక ధనం కూడా సంపాదించు. ప్రాపంచికంగా ఎంత ధనం సంపాదించినా దాంట్లో తృప్తి పొందకుండా ఉంటే దాంతో పుణ్యకర్మలు చేయి. అయితే ఫైనల్గా ఆధ్యాత్మిక ధనం కూడా సంపాదించు. అయిందా? సో అంటే ఆధ్యాత్మిక ధనం అంటే ఇక్కడ మనం దాన ధర్మాలు అని చెప్పుకోవచ్చు, పుణ్యకర్మలు, దాంతోపాటు మనం చేసేటువంటి ధ్యానం, జ్ఞాన సంపాదన, ఇది కూడా ఓ ఆధ్యాత్మిక ఒక ధనం కిందికి వస్తుంది. సో ఇవే ఈ యొక్క మన వెంట వచ్చే ధనం ఏదయ్యా అంటే ఒక పుణ్యధనము, జ్ఞానధనము, ఆత్మధనం సంపాదించుకొని మనము ఆ పరమ సౌభాగ్యంతో మనం విలసిల్లాలి. ఆ విధంగానే మన జీవితాన్ని సుఖోభితం చేసుకోవాలి అని చెప్తారు. సో ఇది ఈ పద్యం ద్వారా మనకు చెప్పినటువంటిది. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక పద్యంలో అద్భుతంగా చెప్పారు స్వామివారు. జగతిలోనున్నట్టి దేహంబులన్నీయు నీ యొక్క రూపాలే మనసా, సత్యంబు తెలుసుకొని ప్రాణులన్నిటి ఎదల దయగలిగి యుండుము మనసా. చూడండి, అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి అన్ని దేహాలు నీ యొక్క రూపాలే, అది వేరు కాదు, ఏది వేరు కాదు, 84 లక్షల జీవరాశులు కూడా వేరు కాదు. ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రాణుల ఎడల, చిన్న ప్రాణులు, సన్న ప్రాణులు, మూగ ప్రాణులు, జంతువులు, పక్షులు, ఆ, మొక్కలు, వృక్షాలు, అన్నిటి ఎడల దయ కలిగి ఉండమని చెప్తాను. విశ్వమంతా ఒకే దైవ స్వరూపం ఉండేది, అదే ఆ బ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. ప్రతి జీవుడు తాను వాస్తవంగా ఆత్మనే కాబట్టి బ్రహ్మాండం అంతయు తన యొక్క శరీరమే అని ఊహించుకోవాలి. శరీరమే అని దాన్ని ఆ యొక్క అనుభవాన్ని తీసుకోవాలి మనం. అంటే ఈ మొత్తం విశ్వమంతా ఒకే శరీరం అని అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో గల సమస్త జీవరాశులు తన యొక్క రూపములే అయి ఉన్నాయి. మనకుండే శరీరమైన ఇంకొక
జీవికి ఉండే శరీరమైనా డిఫరెంట్ శరీరమే ఉండొచ్చు, కానీ విశ్వం పరంగా చూసుకుంటే అది ఒకే శరీరమే. ఒక శరీరంలో అవయవములు భిన్నంగా ఉన్నప్పటికీ అన్నిటిపైన వ్యక్తికి ఎట్లు ప్రేమభావం కలిగి ఉంటుందో, ఇప్పుడు మన శరీరంలో డిఫరెంట్ అవయవాలు ఉంటాయి. అన్నిటిపైన మనకు సేమ్ ప్రేమనే కలిగి ఉంటాం కదా. అలాగనే ఒక్క అవయవం కూడా ఎప్పుడు మనం అపకారం చేయం. ఏ అవయవానికి మనం అపకారం చేయం. అన్ని అవయవాలను చక్కగా చూసుకుంటాం. కాళ్ళు, చేతులు, కదా, హృదయము, కళ్ళు, ముక్కు, చెవులు అన్నిటిని కూడా చక్కగా చూసుకుంటాం. సో ఆ విధంగానే ప్రతి వ్యక్తియు తన స్వరూపం అంటే తన స్వరూపాలైనటువంటి ఈ చరాచర ఈ ప్రాణకోటి ఎడల దయ, ప్రేమ, కరుణ, పరోపకార బుద్ధి కలిగి ఉండాలి. అంటే ఈ విశ్వమంతా ఒక శరీరంగా భావించుకోండి. దాంట్లో ఉన్నటువంటి అన్ని జీవులు అన్ని ఒక అవయవాల్లాగా అవన్నీ. మనం ఎట్లయితే మన దేహంలో లోపల అవయవాలు దేన్ని మనం నిర్లక్ష్యం చేయం కదా, అన్నిటినీ ప్రేమగా చూసుకుంటాం కదా. అలాగనే ఈ విశ్వం అనేది విశ్వంలో అంతా కూడా ఉండేది ఒకే ఒక ఆత్మ. ప్రతి చోట బ్రహ్మస్వరూపమే, ఆత్మస్వరూపమే, కాబట్టి దానికి ఉండే ఒకే ఒక శరీరం, అదే విశ్వ శరీరం. దాని లోపల ఉండే అవయవాలంటే మనలాంటి ఎన్నో జీవరాశులు. మనం దాంట్లో ఒకరం. మనతో పాటు మిగతా జీవరాశులు అవన్నీ కూడా ఒక అవయవాల్లాగా, కాబట్టి అన్నిటి ఎడల ఖచ్చితంగా ప్రేమ, ఓకే, ఆ యొక్క సహాయం చేసేటువంటి గుణము, కరుణ, పరోపకారం, ఈ బుద్ధి మనం కలిగి ఉండాలి అని చెప్తున్నాం. అప్పుడు మాత్రమే అతనికి ఏకాన ఏకా ఏకాత్వ అంటే ఏకత్వానుభూతి కలుగుతుంది అని చెప్పారు. సో ఎవరి ఎడలైనా కానీ వైరము, ద్వేషము ఉండకూడదు. ఎవరి పరంగా అయినా కానీ, ఏ జీవిపరమైన, ఏ జంతుపరమైన, ఏ మానవుల పరమైన కానీ ఎలాంటి ద్వేషము, ఈ పగ, అసూయ అనేది, వైరం అనేది ఉండకూడదు. ఉండాల్సింది ఏంటంటే ఈ యొక్క ప్రేమ, దయ, ప్రేమ, కరుణ, పరోపకార బుద్ధి, ఇవి పెట్టుకొని ఉండాలి ప్రతి జీవి ఎడల, ప్రతి ప్రాణి ఎడల అని చెప్పుకోవచ్చు. ఒకే ఒక పదంలో చెప్పాలంటే ప్రతి ప్రాణి ఎడల ఇవి మనం నిత్యము కలిగి ఉండాలి. సో అలా కలిగి ఉన్నప్పుడు మనకు ఆ ఏకత్వానుభూతి కలుగుతుంది. అక్కడెక్కడ డిఫరెన్స్ ఉండదు. కాబట్టి ఓ మనస, శాస్త్రములు ప్రబోధిస్తున్నట్టుగా మహనీయులు తమ అనుభూతిని పురస్కరించి చెప్పినటువంటి ఈ మహోన్నత భావాలను మనం ఆలకించి, ఆచరించి నిత్య జీవితంలో నిరంతరము మనము చేస్తూ జీవితాన్ని సఫలం చేసుకోమని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇది అద్భుతంగా ఇవన్నీ మనము తెలుసుకోవచ్చు. ఓకే, రేపని చెప్పి దైవ కార్యాలను విరమించబోకు మనసా, ధర్మ కార్యాలను, దైవ కార్యాలను వెంటనే చేయి మనసా. చూడండి, మానవుడు జన్మించిన తర్వాత తన జీవిత లక్ష్యము సాధించటానికి ఎప్పుడూ ప్రయత్నశీలుడై ఉండాలి. అతని యొక్క గమ్యస్థానం ఏంటి అంటే ఆత్మ సాక్షాత్కారమే. తానే ఆత్మని తెలుసుకోవడం, అంతే. ఆ ఆత్మ పదవి కోసము కృతనిశ్చుడై ఉండాలి ఎప్పుడు కూడా. బాల్యకాలము, యవ్వన కాలము, ఓకే, శక్తి బాగా ఉన్నప్పుడు కూడా ఆ భగవన్నామాన్ని కానీ, ధ్యానాన్ని కానీ, ఆత్మ విచారణ కానీ ఎవరు చేయరు. చేయాల్సింది ఆ సమయంలో అది చేయరు కదా. సో ఈ బ్రహ్మజ్ఞాన సంపన్నులకు, మహాత్ముల ఆ సత్సంగంలో పాల్గొనేది కానీ, ఈ ఆధ్యాత్మిక ఉన్నతి కానీ కృషి చేయాలి. మహనీయులను, సద్గురులను శ్రద్ధాభక్తులతో సేవించి వారి అనుగ్రహానికి పాత్రుడై నరుడు ఈ భవసాగం నుండి, ఈ సంసార రోగం నుండి విముక్తుడు కావాలి. ఆ ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలి. ఇక్కడ ఈ వేదికలో అందరూ కూడా అలా చేస్తూ ఉన్నారు. ఓకే,
అంతేగాని ఈ దైవ కార్యాలను, ధర్మ కార్యాలను, ఈ పారమార్థిక సాధనను రేపు రేపని వాయిదా వేయకూడదు. క్షణకాలం కూడా వ్యర్థం చేయకూడదు. అలా చేయనప్పుడే మనకు ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. భగవద్భక్తి కానీ, వైరాగ్యం కానీ, ఇలాంటివన్నిటి కూడా మనము చేస్తూ పోతేనే మన జన్మ సార్థకం అవుతుంది. కాబట్టి ఓ మనస్సా, తత్వసారంను తెలుసుకో. అచంచల ఈ గురుభక్తి, దైవ విశ్వాసం కలిగి ఈ జీవితమందు ధర్మ కార్యాలు కానీ, దైవ కార్యాలు కానీ, అంటే ధ్యానము, జ్ఞానము ఇవన్నీ తెలుసుకునే దాంట్లో ఎలాంటి విధం కూడా నిర్లక్ష్యం పనికిరాదు. ఈ వార్ధక్యము అంటే మనకు వయస్సు మీద పడిపోకముందే, రోగముల మీద పడిపోకముందే, ఓకే, జీవిత ప్రారంభ దశలోనే ఈ దైవ సాధన కానీ, ధ్యానం కానీ ఇలాంటివి స్టార్ట్ చేయాలి. ఆ భగవద్గనుగ్రహంకి, ఆ యొక్క జన్మ సార్థకత చేసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక సోపానాలు, ఈ అద్భుతమైనటువంటి ఒక మార్గము అని చెప్తున్నాను. సో ఇలాంటి ఇంకా ఎన్నెన్నో అంటే అద్భుతమైనటువంటి ఈ యొక్క పద్యాలతో స్వామీజీ గారు చెప్తూ వచ్చారు. మనం ఇవన్నీ కూడా ఏం చేయాలి అంటే పదే పదే చదువుకోవాలి. చదువుకొని మనలో మనం దాన్ని ఇంకా బాగా మనలోకి ఇంకేలాగా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఆ దారిలో వెళ్తూ ఉంటే మనం ఖచ్చితంగా ఆ జన్మ సార్థకం అవుతుంది. ఆత్మ సాక్షాత్కారం పొందే తీరుతాం. ఓకే. సో ఓకే మిత్రులారా, ఇప్పుడు మనకు టైం 10:20 దాటింది కాబట్టి ఇంతటితో మనం ముగిద్దాం. ఏమైనా ప్రశ్నలు ఉంటే కొన్ని ప్రశ్నలు తీసుకొని ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దాం. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు.